త్రికూట పర్వతము పాలసముద్రానికి దగ్గరగా ఉండే పర్వతమది. ఆ ప్రాంతమంతా కూడా అందమైన అడవులతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ అడవి ప్రాంతం ఏనుగులకు బాగా ప్రసిద్ధి. మందలు మందలుగా సాగిపోయే అక్కడి ఏనుగులకు సింహాలు కూడా భయపడుతుంటాయి. పెద్ద పులులైతే పారిపోయి పొదల్ల వెనుక దాక్కుంటాయి. ఇక మిగిలిన జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిందేముంటుంది. ఒక రోజున పెద్ద ఏనుగుల మంద ఒకటి సరస్సు వైపుగా నడిచిపోతున్నది. ఉన్నట్టుండి గజరాజు ఒకడు ఆ మందలో నుండి వేరుపడ్డాడు. అతని వెనుకగా అతని భార్యలైన ఆడ ఏనుగులు అతన్ని అనుసరిస్తూ వచ్చాయి. క్రమంగా ఏనుగు మందది ఒక దారి అయ్యింది, గజరాజు భార్యలది ఒక దారి అయ్యింది. అదేమిటో గజరాజు పోయిందే పోకడగా పోతున్నాడు. తెలియని ఏ శక్తో అతన్ని లాక్కుపోతున్నదా అన్నట్లుంది. గజరాజు తన భార్యతో కలిసి పచ్చిక బయళ్లలో ప్రవేశించాడు. లేత పచ్చికను తొండంతో పెరికి భార్యల నోటికి అందించాడు. కొంచెం ముందుకు సాగాడు. మొక్కలు చెట్లు అతనికి అంది వచ్చాయి. పూల మొక్కలను చెట్ల కొమ్మలను పుటుక్కున తుంచి వేస్తున్నాడు. ఆ తుంచిన వాటిని వంతులు వేసి భార్యలకు అందిస్తున్నాడు. నడక సాగుతుంది. ఆడ ఏనుగులు అలసినట్లుగా గమనించిన గజరాజు చేటల వంటి తన చెవులను విసనకర్రలుగా చేసి వాటికి విసురుతున్నాడు. అవి సేద తీరుతున్నాయి. అతడిలో ఉల్లాసం ఇంకా ఇంకా పెరుగుతున్నది. పెరిగిన ఉల్లాసంతో తన దంతాలను కలిపి ఆడ ఏనుగుల మెడల క్రింద గీరుతున్నాడు. తన తొండమెత్తి ఆడ ఏనుగుల శరీరాలపై అక్కడక్కడా రాస్తున్నాడు. ఆ చర్యలకు ఆడ ఏనుగులు పులకించిపోతున్నాయి. వాటి పులకింతులను చూసి గజరాజు మరింత ఉత్సాహపడుతున్నాడు. ఇలా పులకిస్తూ ఉత్సాహపడుతూ సరోవరం వద్దకు చేరుకున్నారందరూ. వికసించిన పద్మాలతో స్వాగతం చెప్తుంది సరోవరం. రాజహంసల రావలతో వీణులకు విందు చేస్తుంది. లను పైకి లేపుతూ ఈవలకు చిమ్ముతున్న తుంపర్లతో గజరాజు బృందానికి ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంత హాయిగా ఉంది, ఒక ఉత్సవంలా ఉంది. ఈ సమయం ఆనందమయం అనుకుంటూ గజరాజు బృందం ఒక్క ఉదుటున సరస్సులో దూకింది. సరస్సులో దూకిన గజరాజు వీరవిహారం చేస్తున్నాడు. సరస్సు నుండి నీటిని పీల్చి ఆకాశానికి ఎగజిమ్ముతున్నాడు. నీటితో పాటుగా చేపల వంటి జీవరాశులు కూడా పైకెగిరిపోతున్నాయి, ఆకాశంలో అల్లాడుతున్నాయి. గజరాజు ఉత్సాహాన్ని చూసి ఆడ ఏనుగులు సంబరపడ్డాయి. ఇంతవరకు గజరాజు మనను మురిపించాడు, ఇప్పుడిక గజరాజును మనం అలరిద్దాం అనుకున్నాయి. అన్నీ కలిసి తొండాలతో నీటిని పీల్చి అన్ని వైపుల నుండి గజరాజువై చిమ్ముతున్నాయి. అలా అతన్ని స్నానాలు చేయిస్తున్నాయి. స్నానాలు చేస్తున్న గజరాజు కాటుక కొండలా మెరిసిపోతున్నాడు. వందలు వేలుగా పద్మాలను పట్టుకొచ్చి గజరాజు ఒంటిని అలంకరిస్తున్నాయి. ఒంటి నిండా పద్మాలతో గజరాజు 1000 కన్నులతో విహరించే ఇంద్రుణ్ణి తలపిస్తున్నాడు. పద్మాల పరంగంతో గజరాజును పెద్ద ఎత్తున ముంచేస్తున్నాయి. పరాగశోభితుడైన గజరాజు బంగారు కొండను మురిపిస్తున్నాడు. తామర తుడులతో గజరాజు ఆదిశేషుణ్ణి మించి అగుపిస్తున్నాడు. లెక్కకు మిక్కిలిగా ముత్తెపు చిప్పలను తెచ్చి వాటితో అతనిని ముంచెత్తుతున్నాయి. ముత్తెపు చిప్పలతో మునుగుతున్న గజరాజు మెరుస్తున్న మేఘాన్ని గుర్తుకు తెస్తున్నాడు. ఇలా అన్ని విధాలుగా భార్యలు అలరిస్తూ ఉండగా ఒక విధమైన తమకంతో మన్మథ సంబంధమైన పారవస్యంలో మత్తెక్కిపోతున్నాడు గజరాజు. ఎంత మధురం ఈ జీవితం, ఎంత మధురం, అయిన వారి ఈ అనురాగం ఎంతెంత మధురం, ఇంతకంటే కావలసినదేమున్నది, ఇంతకంటే కోరదగినది ఇంకేమున్నది అని అనుకుంటూ మత్తెక్కిన చూపులతో భార్యల వంక మరలా మరలా చూస్తున్నాడు గజరాజు, మరులగొన్నవాడై పరిసరాలనే మర్చిపోయి. ఇంతలో ఒకవైపు నుండి బుగబుగ ధ్వనులతో బుడగలు లేచాయి. అంతలో నీళ్లు కల్లోలమై నలువైపులకు కదిలి పడుతున్నాయి. ఆ తాకిడికి గుడ్లు ఊగిపోతున్నాయి. గట్లపైనున్న చెట్లు పెల్లగిల్లి పడిపోతున్నాయి. ఏమిటిదంతా అని గజరాజు బృందం ఈ లోక స్పృహలోకి వచ్చి చూచేటప్పటికీ భయంకరమైన ముసలొకటి గజరాజును పట్టనే పట్టింది. ఆ పట్టు నుంచి తప్పించుకొని తొండంతో దానిమీద ఒక్క దెబ్బ కొట్టాడు గజరాజు. ఆ దెబ్బను లక్ష్య పెట్టక మొసలి గజరాజు ముందు కాళ్లను పట్టేసింది. పట్టుదలతో గజరాజు తన దంతాలను క్రిందకు దించి రెట్టించిన ధైర్యంతో మొసలిని గుచ్చేసి విసిరాడు. ఆ దంతాల రాపిడికి తన తోలు చిప్పలను పోగొట్టుకుంది మొసలి. వెనకడుగు వేసినట్లు వేసింది. మొసలి గజరాజు తోకను పట్టి చీల్చివేయసాగింది. చీరీ చీరీ బలంగా సరస్సులోకి ఈడ్చింది. దాని పట్టు నుంచి తప్పించుకొని గజరాజు దానిని తన తొండంతో పట్టి గట్టుపైకి ఈడ్చుకొచ్చాడు. దీనిని అవకాశంగా తీసుకొని మొసలి గజరాజు తొండాన్ని చీల్చివేసింది. ఆ రక్తపు దారలతో మడుగు నిండింది. గజరాజు ముందు కాళ్లను నొక్కిపట్టి నీళ్లలోకి ఈడవసాగింది. ఇలా
మొసలి నీళ్ళల్లోకి ఈడుస్తూ ఉంటే గజరాజు గట్టు మీదకి లాగుతున్నాడు. ఎవరు బలవంతుడు అన్నది తేలడం లేదు. ఎవరు గెలుస్తారు అన్నది అంతుపట్టడం లేదు. ఒకదాన్ని ఒకటి గీరుతున్నాయి, జారుతున్నాయి, పడుతున్నాయి, లేస్తున్నాయి, పెనవేసుకుపోతున్నాయి, తిప్పి తిప్పి కొడుతున్నాయి. పాపం ఆడ ఏనుగులు గట్టుపై నుండి బేలగా చూస్తున్నాయి. దిక్కు తోచక అలా బిక్కమొహాలు వేసుకొని అలా నిలబడి ఉన్నాయి. గజరాజుకు సహకరించలేవు, అలా అని గజరాజుని వదిలిపోలేవు. వెళ్తున్న కొద్దీ మొసలి బలం పెరుగుతుంది, గజరాజు బలం తగ్గుతుంది. ఆ తేడా తెలిసిపోతుంది. ఎంతైనా మొసలిది స్థానబలం కదా. నీళ్ళల్లో బ్రతికే మొసలికి అడవిలో తిరిగే ఏనుగు జవాబు చెప్పడం కష్టమవుతుంది. ఎగిరెగిరి పడుతుంది మొసలి. గీరి గీరి గజరాజు రక్తాన్ని చెరువంతా చేస్తుంది. కాళ్ళు పట్టి నీళ్ళలోకి లాగి వెన్ను వెంట తోకతో చరుస్తుంది. ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే గజరాజు ఎముకలు పెలపెలమని విరుగుతున్నాయి. అయినా గజరాజు వెనుదీయడం లేదు. ఉండుండి ఎదురు దెబ్బ కొడుతూనే ఉన్నాడు. కొడుతున్న ప్రతి దెబ్బను తప్పించుకుంటుంది మొసలి. అలా కొట్టిన ప్రతిసారి గజరాజును వెల్లికలా పడేస్తుంది. గజరాజును గజగజలాడించింది. ఇలా ఈ పోరు 1000 ఏళ్ళు జరిగింది. మొసలి విజృంభిస్తూనే ఉంది. గజరాజుకు మాత్రం ప్రాణం కనబడుతుంది. ఆ గజరాజు జవసత్వాలన్నీ నీళ్ల పాలైపోతున్నాయి. ఇక దీనితో వేగలేను అన్న స్థితికి వచ్చేశాడు. ముందుకు సాగలేను అన్న స్థితికి వచ్చేశాడు. శరీరం శిథిలమవుతుంది. ప్రాణశక్తి హరించిపోయింది. మనసు వివసత్వాన్ని చెందుతుంది. అన్ని విధాల మాన్పడిపోతున్నాడతను. అలాంటి దారుణమైన దీనస్థితిలో పూర్వ సంస్కారం ఏదో అతనిలో మెదిలింది. దివ్యబోధ ఏదో అతనికి అందింది. ఈ ముసలికి నేను చాలను అని తెలిసింది. దైవం ఒక్కడే తనను దరిచేర్చగలరని కూడా బోధపడింది. ఇక మనస్సు తన ప్రయత్నం మీద నుండి దేవుని వైపుకు మళ్ళింది. దైవాన్ని పొడగట్టి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కనబడుతున్న ఈ జగత్తంతా ఎవరి నుండి వస్తున్నది, ఎవని యందు నిలబడుతున్నది, తిరిగి ఎవరి యందు లీనమవుతున్నది? ఈ సృష్టికి మూల కారణమెవ్వడు? అది మధ్యాంతరహీనుడైన వాడెవ్వడు? అలాంటి ప్రభువునకు ప్రాణమిల్లుతున్నాను. ఒకపరి లోకములను వెలువరిస్తూ, ఒకపరి ఆ లోకాలను లోపలికి తీసుకుంటూ, రెండూ తానే అయి రెండిటికీ సాక్షిగా ఉంటూ, అన్నిటికీ మూలమై వెలుగుతున్న అతనికి నమస్కరిస్తున్నాను. లోకాలున్నాయి, లోక పాలకులున్నారు, లోకస్తులున్నారు, ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తున్నారు. ఈ భిన్నత్వమే పెనుచీకటి కావల ఏకాకృతితో వెలుగుతున్న ఆ వెలుగుల మూర్తికి నమస్కరిస్తున్నాను. అతడు నటన సూత్రధారి. ఈ నామరూపాలన్నీ అతని వివిధ భంగిమలే. అతడే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. అతనిని కీర్తించడానికి, అతనిని వర్తించడానికి, గ్రహించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అలాంటి దేవదేవునికి నమస్కరిస్తున్నాను. ముక్తసంగులైన మునులు, సర్వభూతరహితులైన ప్రేమాస్వరూపులు, సాధువర్తనులు వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో ఆ పాదాలే నాకు దిక్కని నేను నమ్ముకుంటున్నాను. దైవాన్ని ఇలా పొడగట్టిచుండే ప్రయత్నం గజేంద్రుని నుండి జరుగుతూ ఉండగా మొసలి అతడిని మరింత వేధించసాగింది. ఆ వేధింపుకు కలత చెందిన వాడై కలిమిలేములతో నిమిత్తం లేకుండా కలిసి వచ్చేవాడతను. ఆ మాత్రం నన్ను కరుణించడా? దుష్టుల పాల పాడుతున్నప్పుడల్లా శిష్టులను ఆదుకునేవాడతను. ఆ మాత్రం నన్ను ఆదుకోడా? చూడగలిగిన కన్నుతో తనను చూడగలిగిన వారందరినీ తానుగా చూచుకునేవాడు. ఆ మాత్రం నన్ను చూచుకోడా? తన కోసం మొరలిడేవారి మొరను తానుగా వినివచ్చి చేయూతనందించేవాడు ఈ నా మొర వినడా? ఇన్ని రూపులు తన రూపైన వాడు, ఆదిమంత్యములు లేనివాడు, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడైన వాడు ఈ నా స్థితిని వినడా, చూడడా, తలపడ? నా కొరకు వెంటనే తరలి రాడా? తప్పక వస్తాడు. తండ్రి, ఇంతవరకు నేను చూస్తూ వచ్చిన దాన్ని నేను గమనించుకున్నాను. నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా కొనసాగిస్తూ నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. అందువల్లనేనేమో బహుశా నా పిలుపు నిన్ను చేరలేకపోతుంది. తెలుసుకున్నాను. నా ప్రయత్నం అనేది వేరే లేదని, అది కూడా నీ అనుగ్రహంలో భాగమేనని తెలుసుకున్నాను. నీ అనుగ్రహాన్ని పట్టుకొని కొంత నాదిగా కొంత నీదిగా భ్రమపడుతున్నానని కూడా అర్థం చేసుకున్నాను. ఈ నా దృష్టిని సరింపజేసుకుంటున్నాను. తండ్రి, నన్ను కరుణించు. మా ప్రయత్నమని దైవానుగ్రహమని ఇక రెండూ లేవు. ఉన్నది రెండుగా కనపడుతున్నది ఒక్కటే, అదే నీ అనుగ్రహం. ఇక నా పరిస్థితి గమనించు. తండ్రి, నా పని అయిపోయింది. బలం ఏమాత్రం లేదిక. ధైర్యము అడుగంటిపోయింది. ప్రాణాల పట్టుతప్పుతున్నాయి. మూర్ఛేమో ముంచుకు వస్తున్నది. శరీరం ఇలా అలసిపోయింది. ఇక ఏమాత్రం శ్రమించే స్థితిలో లేదిది. నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు. రక్షించు, అభయమిచ్చి కాపాడు.
జీవుల మాటలన్నీ వినిపించుకుంటావట నీవు, మా హృదయ ఘోషల్ని గమనించుకుంటావట. ఆర్తుల్ని రక్షించడం కోసం ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడైనా వచ్చేస్తావట. జీవులు కో అని పిలిస్తే నీవు ఓ అని పలుకుతావట. తండ్రి రావా, నన్ను చేరరావా, నన్ను ఆదుకోవా, నన్ను నీ హక్కున చేర్చుకోవా. హృదయపూర్వకరమైన ఆ గజేంద్రుని ప్రార్థన అలవైకుంఠపురంలో ఆ మూలనున్న ఆ సౌధగృహంలో ఆ లోపల ఏకాంతవాసంలో లక్ష్మీదేవితో క్రీడలలో తేలియాడుతున్న విష్ణుదేవుని చెవికి సోకింది. అంతే, ఆ క్షణమే విష్ణుమూర్తి లేచాడు. ఆ ప్రార్థనను వింటూ అలా ముందుకు సాగాడు. అటూ ఇటూ చూడడం లేదతను. ఎటూ ఎవరికీ ఏమీ చెప్పడం లేదు. పక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను చేపట్టలేదు. పరివారాన్ని పిలిచలేదు. గరుత్మంతుడు వచ్చేవరకైనా ఆగలేదు. తలకట్టునైనా సరిచేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చిన లక్ష్మీదేవి పైటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు. అతడి దృష్టిలో గజేంద్రుడు మాత్రమే ఉన్నాడు. గజేంద్రుని మొర మాత్రమే అతనికి ఇప్పుడు వినబడుతుంది. గజేంద్రుని వైపుగా వేగంగా సాగి వచ్చేస్తున్నాడతను. లక్ష్మీదేవికి ఏమీ బోధపడలేదు. ఎక్కడో ఏదో జరిగి ఉంటుందని ఆమె కనిపించింది. భక్త రక్షణలో భర్తకున్న పూనికను ఆమె ఆశ్చర్యపోతుంది. కొంగుతో పాటే ఆమె కూడా సాగి వచ్చేస్తుంది. ఇక ఆమెతో పాటుగా అందరూనూ. లక్ష్మీదేవి అతని వెంట బయలుదేరింది. ఆమె వెంట అంతఃపుర పరివారమంతా బయలుదేరారు. వారి వెంట శంఖ చక్ర గదా ఖడ్గాలు వస్తున్నాయి. ఆ వెంట విశ్వక్షేణుడు, ఆ వెంట నారదుడు. ఇక వీరు వారు అనేదేముంది, వైకుంఠానికి చెందిన వారంతా ఆబాలగోపాలం కూడా ఒక తీర్థయాత్రకు బయలుదేరి వస్తున్నట్లుగా వస్తున్నారు. ఈ దృశ్యం దేనిని తెలియజేయబోతుంది? ఆయన కదలాలే గాని ఆయనతో అన్నీ కదిలి వస్తాయని, ఆయన కదలకుండా అవేమీ కదలి రావని. జీవులలో కొందరు ఈ తెలివి లేక ఆయనను వదిలి ఆయన పరివారాన్ని రాబట్టుకోవాలని చూస్తారు. అప్పుడు వారు వచ్చి రాక ఉండి లేక సతమతమవుతూ ఉంటారు. వివేకవంతులైన వారు పరివారాన్ని వేరుగా కోరరు. ఆయననే తలుస్తారు, ఆయననే పిలుస్తారు. ఆర్తితో పిలిస్తే చాలు, ఆయన వ్యక్తమవుతాడు. ఇక పరివారం అంటారా, ఆయనకు ఒదిగి ఉంటూ ఎక్కడ ఎంతగా ప్రవర్తించాలో అంతగా ప్రవర్తిస్తూ ఆయన కనుసన్నలలో మసులుకుంటారు. ఇంతకు గజేంద్రుడు పిలిచింది ఆ ఒక్కణ్ణి. ఆ ఒక్కడూ కదిలాడు. అంతే, ఇక అంతా కదిలారు. వైకుంఠమంతా కదిలి వస్తున్నదా అన్నట్లు ఉంది. నారాయణుడు వెనక ముందు చూడడం లేదు. గజేంద్రుడి వైపుగా వచ్చేస్తున్నాడంతే. మధ్యలో దేవతలు ఆయనకు నమస్కరించారు. సంతోషంతో గజేంద్రుని గూర్చి కీర్తించారు. గజేంద్రుడు ఎంత అదృష్టవంతుడో కదా అంటున్నారు. దేవదేవుడికి ఇవేమీ వినబడడం లేదు. అతని దృష్టంతా గజేంద్రుని పైనే ఉన్నది. క్షణాలలో సరస్సును సమీపించాడు నారాయణుడు. సమీపించడమే తడవుగా చక్రాయుధాన్ని మకరంపై ప్రయోగించాడు. ఆ మొసలికి తల తెగి పడింది. తలా మొండం వేరై నీటిపైన తేలుతున్నాయి. అంది వచ్చిన ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తున్నాడు గజేంద్రుడు. ఆ ఆనందంలో నుండే తన కాళ్లను కదిపి చూసుకుంటున్నాడు. తనలో తాను కూడదీసుకుంటున్నాడు. ఈ శుభ సమయం కోసం ఎదురు చూస్తున్న ఆడ ఏనుగులు సరస్సులోకి దిగాయి. గజేంద్రుడికి మళ్ళీ స్నానాలు చేయించాయి. గజేంద్రుడు తేరుకుంటున్నాడు. విష్ణుస్మరణలో ఓలలాడుతున్నాడు. విజయసూచకంగా విష్ణునాదం శంఖనాదం చేశాడు. దేవదుందుబులు తెరిపి లేకుండా మోగాయి. పూలవానలు సందు లేకుండా కురుస్తున్నాయి. అప్సరసలు అలుపెరగకుండా నాట్యమాడుతున్నారు. జయ జయ ధ్వానాలు భూమాకాశాల నడుమ నిండిపోతున్నాయి. ఆ జయ జయ ధ్యానాల నడుమ విష్ణుదేవుడు సరస్సులో ఉన్న గజేంద్రుని తన దక్షిణ హస్తంతో సృశించాడు. చేయూతనిచ్చి ఒడ్డుకు తీసుకువచ్చాడు. గజరాజు భార్యలతో కలిసి ఆనందంతో ఘీంకారం చేశాడు. ఆనందాన్ని అలా ప్రకటిస్తూ విష్ణుదేవుని పాదాలకు భార్యలతో కలిసి ప్రణమిల్లాడు. విష్ణుదేవుడు ఇలా అన్నాడు, గజేంద్ర, నీ పూర్వజన్మ గుర్తుకు వచ్చింది కదా అని. గజేంద్రుడు వెంటనే ఆ స్పృహలోనికి వెళ్ళాడు. పూర్వజన్మలో అతను ఇంద్రద్యుమ్నుడనే రాజు ఒక కొండ మీద కూర్చొని మౌనవ్రతంలో ఉండి విష్ణుదేవుని గూర్చి తపస్సు చేయసాగాడు. అతడు తపస్సులో ఉండగా అక్కడికి అగస్త్యముని వచ్చాడు. అతిథిగా వచ్చిన అగస్త్యుడికి ఆతిథ్యం ఇవ్వడంలో ఇంద్రద్యుమ్నుడు శ్రద్ధ పెట్టలేకపోయాడు. వచ్చిన అతిథిని దేవునిగా చూడలేకపోయాడు. దేవుడంటే ఇంకెక్కడో ఉంటాడు అనుకుంటున్నాడు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, విష్ణువు విశ్వమంతటా ఉన్నాడని గ్రహించలేకపోయావు. ఈసారి గజరాజువై పుడతావు. గజంగా ఉంటూ జగంగా ఉన్నది విష్ణువే అని గ్రహించే వరకు ఈ నీ కథ సాగుతుంది అన్నాడు. గజేంద్రుడి కన్నులు చెమ్మగిల్లుతున్నాయి ఆ గాథంతా గుర్తుకు వచ్చేటప్పటికి. అలాగే ఈ ముసలి కూడా మామూలు ముసలి కాదని అతడు తెలుసుకున్నాడు. ఇతడు హూహు అనే గంధర్వుడు.
దేవలుడు అనే ముని శాపం వల్ల మొసలిగా ఈ సరస్సులో పడి ఉన్నాడు. విష్ణుమూర్తి చక్రాయుధం వల్ల గాని ఇతని తల తెగదు. అలా తెగితే కానీ ఇతడికి మోక్షం రాదు. ఈ విధంగా గజ మకరాలకు విష్ణుదేవునితో పనిపడింది. మకరం గజేంద్రునిని పట్టింది. గజేంద్రుడు పట్టు సడలి ఆక్రోశించాడు. పాహీ పాహీ అంటూ విష్ణుదేవుని వేడుకున్నాడు. విష్ణుదేవుడు దిగివచ్చాడు. చక్రదాయుధాన్ని ప్రయోగించాడు. దానితో శాపాలు తొలగాయి, పాపాలు పోయాయి, లోపాలు సర్దుకున్నాయి, పరిపూర్ణత లభించింది. ఇద్దరూ మోక్షస్థితిని అందుకున్నారు. ఈ కథను విన్నవారికి కూడా ఇంత మంచి జరుగుతుంది. శాపాలు తొలుగుతాయి, పాపాలు పోతాయి, లోపాలు సర్దుకుంటాయి, పరిపూర్ణత లభిస్తుంది, మోక్షస్థితి నిలబడుతుంది. ఓం నమో నారాయణాయ.